ఒక పాట అవ్వచ్చు, ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా 10 మందికి రీచ్ అవ్వడం అనేది ఒక చాలా పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తుంది ఒక ఆర్టిస్ట్కి. వాళ్ళ జీవితంలో కొంత పార్ట్ అయినందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్, నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్, ఒక మూవీ అంటేనే ఒక నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ పర్స్పెక్టివ్తో. సో వాళ్ళందరి జీవితంలో ఇంత పార్ట్ అయింది నా మ్యూజిక్ అని చాలా బ్లెస్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతా. ప్రతి మూవీ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు మ్యూజిక్ ఇంత బాగా ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేయడానికి డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ ఎంత బాగా రాసుకుంటే, సబ్జెక్ట్లో ఎంత టైట్ స్క్రీన్ రైటింగ్, డైలాగ్స్ ఉంటే అంత ప్లస్ పాయింట్ అవుతుంది మ్యూజిక్కి. అండ్ ఒక కొత్త జానర్, కామెడీ జానర్, నాకు కొత్త జానర్ యాక్చువల్లీ శ్రీను వైట్ల గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వంతో. అండ్ అదే ఆరాతో ఒక కామెడీ జానర్ రావడం, మళ్ళీ ఇంకొక కామెడీ జానర్ ఇంకొక ఎక్స్ప్లోర్ చేయడం, నాకు ఎక్స్ప్లోరింగ్ మ్యూజిక్ చాలా ఇష్టం. దీనికి చాలా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక టెక్నీషియన్ని నమ్మడం, డైరెక్టర్ చాలా ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక టెక్నీషియన్ని ఇంత బిలీవ్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్కి ఇంత రీజన్, విజువల్ చాలా ఇంపార్టెంట్. విజువల్కి రీజన్ అయిన డిఓపి సతీష్ గారు, మంచి బ్యూటిఫుల్ విజువల్స్, దానికి చాలా హెల్ప్ అయింది మ్యూజిక్ చేయడానికి. అండ్ ముఖ్యంగా ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పాలనుకున్న మెయిన్గా నేను నా టీంకి అండి. చాలా రాత్రింబౌలు కష్టపడ్డారు. విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, హరిహరన్, సిద్ధు అండ్ లైవ్ టెక్నీషియన్స్ అందరూ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్, వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ముఖ్యంగా ఇది కాంబినేషన్లో నాది కిరణ్ గారిది ఇది 3వ మూవీ. అండ్ ఈ కాంబినేషన్లో ఇంత మంచి పాజిటివ్ ఆడియన్స్ నుండి పాజిటివ్ ఆరా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఒక మూవీ సక్సెస్ అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది ప్రతిసారి చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంటారు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఈ స్పేస్లో కూడా మిమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కే ర్యాంప్ సినిమాకి సంబంధించి రిలీజ్కి ముందు చేసిన ప్రమోషన్స్లో